చూడం పార్టీలు కూడా చూడమని చెప్పిన అందరికీ కూడా గర్వంగా గట్టిగా కూడా చెప్పగలుగుతా ఉన్నారు. అవినీతి లేని స్వచ్ఛమైన పాలన మన పరిపాలనలో రావాలి. ఆ పరిపాలన అందించే దిశగా ఆ స్వచ్ఛమైన పాలనకు దిక్సూచిగా ఆ పాలనను మీ భుజస్కంధాల మీద నడుపుతారు అని చెప్పి మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. ఇక మీ అందరికీ తెలిసిన విషయం, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ఈ సమయంలో మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, మన రాష్ట్రంలో మన రైతుల్ని, మన గ్రామాల్ని, మన కుటుంబాల్ని, రాష్ట్రంలో ఉన్న వందల సామాజిక వర్గాలని ప్రతి ఒక్కరిని వంచించి, హింసించి, దోచుకున్న ఈ తెలుగుదేశం పార్టీ పరిపాలనను శాంతియుతంగా సమాధి కట్టేందుకు 5 సంవత్సరాల తర్వాత భారత రాజ్యాంగం మనకిచ్చిన అవకాశం ఈ నోటిఫికేషన్ అని చెప్పి మీ అందరికీ నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నాను. మార్పుకు ఓటు వేయండి అని చెప్పి చెప్పాలి ప్రతి గ్రామంలో. విలువలకు, విశ్వసనీయతకు ఓటు వేయండి అని చెప్పి చెప్పాలి ప్రతి గ్రామంలో. పోగొట్టుకున్న సంక్షేమ పథకాలు మళ్ళీ తిరిగి రావాలి అని అంటే, రాజన్న రాజ్యం కావాలి అని అంటే ఓటు వేయాలి అని చెప్పాలి మన గ్రామాలలో. అభివృద్ధి వైపు పరిగెత్తాలి అని అంటే ఓటు వేయాలి అని చెప్పాలి మన గ్రామంలో. మన గ్రామాలలో ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్పాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. ప్రజలందరినీ కూడా గట్టిగా అభ్యర్థించాలి. ఈ మేరకు 5 ఏళ్లలో మనము నష్టపోయామా, లాభపడ్డామా అని చెప్పి ఒక్కసారి ప్రజలందరినీ కూడా వాళ్ళ గుండెల మీద వాళ్ళ చేతులు వేసుకొని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మనమంతా కూడా ప్రజలకు గుర్తు చేయాలి. ఆలోచించాల్సిన సమయం వచ్చింది అని చెప్పి ప్రజలకు గట్టిగా అర్థమయ్యేట్టుగా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి చెప్పాలి. రాష్ట్రాన్ని విడగొట్టేందుకు సహకరించింది చంద్రబాబు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక 4 ఏళ్లు కేంద్ర ప్రభుత్వంలో ఉండి ప్రత్యేక హోదాలు తాకట్టు పెట్టిన పార్టీ చంద్రబాబు గారి పార్టీ. ఇటువంటి పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది అని చెప్పి ఈ గ్రామాలలో చెప్పవలసిన సమయం వచ్చింది. రైతుల అన్నింటినీ మాఫీ చేస్తాను అని చెప్పి, బంగారాన్ని విడిపిస్తాము, బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తాము అని చెప్పి, డ్వాక్రా రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాము అని చెప్పి ప్రజలను వంచిన ఈ తెలుగుదేశం పార్టీని బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది అని చెప్పి ప్రతి గ్రామంలోనూ మనం చెప్పాలి. అక్షరాల రైతుల రుణాలు 87,612 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉంటే 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఆ మాఫీ సంఖ్యను 24,000 కోట్లకు కుదించారు. ఆ ఇచ్చేది ఆ 24,000 కోట్ల రూపాయలు కుదించింది కూడా, ఇచ్చేది కూడా వడ్డీల కడి సరిపోని విధంగా ఆ సొమ్ములో ఇంకా 4వ విడత 5వ విడతలో బాకీలు పెట్టారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు.
87,612 కోట్ల రూపాయలను 24,000 కోట్లకు కుదించేశారు. Hi, this is Shamla. Please do subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. ఈ 9 Roses ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.